గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గీతా మ్యామ్, హాయ్ 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 వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్ సెక్సీ ఫ్యాట్ ఆల్వేస్. సూపర్ సెక్సీ మ్యామ్, నిజంగా సెక్సీ కదా నేను? యువర్ ప్రామిస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా చక్కగా మార్నింగ్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నారు, అవునండి. మంచిగా స్లిమ్ అవుతున్నారు, కానీ చాలా లాగారు. లాగలేదు, నేను లాగేసా మొత్తం. అదే మీరే అక్కడ నుంచి దగ్గరికి లాగేసా అనమాట, మొత్తం దగ్గరికి లాగేశారు. ఇది చెప్పరా, నేను కూడా ట్రై చేస్తాను. వద్దులేండి సీక్రెట్ అది చెప్పేసి మరి అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు కదండి. నేను స్లిమ్ అయ్యాక అప్పుడు ఇంకా స్లిమ్ అయ్యాక అప్పుడు చెప్దామని. అంతేనా? అంతే 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 అంతే. సూపర్ మ్యామ్, అసలు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ప్రతి అప్డేట్ మాకు ఇన్స్టాలో కనిపిస్తూనే ఉంది. ఏదో అండి, ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను. సో ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు, ఏంటండి అందరూ స్టార్ట్ చేశారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అసలు అని. సో కొంచెం డిలే చేశాను, బట్ స్టార్ట్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్, మిలియన్స్లో పోతుంది. అది చాలా హ్యాపీ నాకు, ఇంకా చాలు కదా. మేము ఇంకా డిజిటల్లో ముందు ముందు ఛానల్లో కూడా చూడబోతున్నాం అయితే మిమ్మల్ని. ఎస్ ఎస్, త్వరలో నాది యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాను. నన్ను ఇన్స్టాలో ఎలా అయితే ఆదరించారు, లవ్ ఎఫెక్షన్, వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, అక్క ఎలా ఉన్నావు అక్క, గుడ్ మార్నింగ్ అక్క, ఒకసారి మా ఊరు కూడా అక్క అంటే ఆ కమెంట్స్లో కూడా ఎంత అంటే ఎంత స్వీట్గా, అంటే అక్క నువ్వు మళ్ళీ సినిమాలో రావాలక్క, నీ కితకితలు మిస్ అవుతున్నాం అక్క, అది అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో డెఫినెట్గా నా అన్నీ ఏవైతే ఉన్నాయో త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా, ఇంకా చేయలేదు. మీ సపోర్ట్ కూడా ఉండాలి, మీ ఐ డ్రీమ్స్ స్పెషల్ మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీగా ఉండాలి. 100 కాదండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. 1000 అది చాలండి, మరి అతి ఆశ వద్దు, చాలా అంతే, ఇంకా 1000% చాలు నాకు. సో మా వాళ్ళందరూ ఖచ్చితంగా. కానీ ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించవచ్చు కదా. అది వాళ్ళకి తెలియాలండి. ఐఎమ్ రెడీ టు గో, బట్ ఎక్కడ ఉండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, బట్ ఇంత పేరు తెచ్చుకొని మేము ఇంత ఉండి ఎవరైనా ఆర్టిస్టులను చూసారండి? అప్పట్లో ఉన్న వాళ్ళని ఎవ్వరు లేరు బిగ్ బాస్. కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే మ్యామ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే, మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను. మీరు జ్యూస్ తెప్పించారు, శాండ్విచ్ పెట్టారు, తినేసాను కదా, పని అయిపోయింది, వెళ్ళిపోతాను ఇంకా నేను. చాలా మంది బిగ్ బాస్ లో స్టార్టింగ్ అంటే రీసెంట్ ఎపిసోడ్స్ వరకు చూసుకున్నా కూడా 50% మాత్రమే వెల్ నోన్ ఫేసెస్ ఉంటాయి, 50% నార్మల్ వాళ్ళే ఉంటారు. కరెక్టే, బట్ చాలా మందికి తెలియని వాళ్ళే ఉంటారు. అవునవును కదా. అంటే మరి మీలాంటి వాళ్ళకి నిజంగానే రీచ్ అయితే మాకు నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుంది. నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది, మేడం మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి. నాకు తెలియదండి, వాళ్ళ నుంచి మనకు కాల్ రావాలి తప్ప మన అప్రోచ్ అయితే బాగోదు కదా. సో వెయిటింగ్ అండి, అది ఎప్పుడు పిలుపు వస్తుందో ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తాను. మేబీ ఈ సీజన్ ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయంట, ఈ లోపు మిమ్మల్ని తీసుకెళ్తే బిగ్ బాస్ కి రెడీ ఉన్నారా? ఫోన్ ఏదో వచ్చిందో లేదో చూసుకోవాలి, మళ్ళీ ఈ ఎపిసోడ్ చూసి కాల్ చేస్తారేమో మరి నన్ను అందరూ. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంది? చాలా ఇంట్రెస్ట్ ఉంది. సరే, ఇప్పుడే బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అనుకుందాం మ్యామ్. ఓకే, ప్రోమో అయిపోయింది, ఏవి అయిపోయింది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 18 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. మీరు గేమ్స్ ఎలా ప్లే చేస్తారు, ఎలా స్ట్రాటజీతో ఆడతారు? ఎలా అంటే అందరు ఆడినట్టు ఆడతాను నేను. కొంచెం ఏదో కూడా స్క్రిప్ట్ ఇస్తారు కదా, దాని ప్రకారమే ఆడతాను నేను, అంతే. ఇంకా అంటే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ ఉంటుంది అంటారు అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అంటే జనరల్ గా చెప్పడం అందరు స్క్రిప్ట్ ప్రకారం చేస్తారని చెప్తారు. స్క్రిప్ట్ అంటే అక్కడ ఒక లెటర్స్ పంపిస్తారు, ఆ ప్రకారంగా చేయాలన్నమాట. అంతే. ట్రూ. ఇంకా నా దెబ్బకి అందరు పాపం పడిపోతారు, మళ్ళీ ఎందుకు లేవాలని రిస్క్ లో పెట్టడం ఎందుకు. ఆల్రెడీ కితకితలు స్విమ్మింగ్ పూల్ దిగుతున్నప్పుడు నరేష్ గారు ఎగిరిపోయారు, అక్కడ ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్, నాకే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు, వాళ్ళు ఎక్కడ స్విమ్మింగ్ చేస్తారు. ఇంకా కరెక్ట్, అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, చిన్నది ఉంది, అది ఇంకా చిన్నది ఉంది. పాపం ఎక్కడ పారిపోవడానికి కూడా లేదు, గేట్స్ మూసేస్తారు కదా వాళ్ళకి. ఓకే, సో ఎందుకు రిస్క్. లేదు మ్యామ్, ఈసారి మనం మీకోసం ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమందాం పోనీ. నాగార్జున గారు వింటున్నారా? విన్నర్. ఓకే, సో నాగార్జున గారిది హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది? సూపర్ అండి అసలు కదా. ఫస్ట్ కనిపిస్తే ఆయన చూడడానికి ఫస్ట్ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అంటే చూసాను, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు నేను.
సో మేబీ దిస్ బిగ్ బాస్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఏం మాట్లాడకుండా వెళ్ళి ముద్దు పెట్టేసి తర్వాత మాట్లాడతాను. ఇంకా నేను ఇంకా అసలు మాటలు లేవు అనమాట అప్పుడు ఇంకా. అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ ఇంటర్వ్యూ నేనే మీకు చేసేస్తున్నాను. అసలు అవునండి. బిగ్ బాస్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది చూస్తున్నారండి. నార్మల్ పీపుల్ పల్లెటూరులో కూడా పీపుల్స్ అందరూ చూస్తున్నారు. స్టార్ట్ అయిందంటే అందరు టీవీ దగ్గర. నేను మొన్న జస్ట్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి ఇంకెవరు రాలేదు ఏంటి అని చూస్తే బిగ్ బాస్ చూస్తున్నారంట. ఓరనీయం మనం వాళ్ళ కోసం అంత దూరం చూస్తే బిగ్ బాస్ చూడడానికి ఉన్నారు ఏంట్రా బాబు అని చెప్పేసి. ఓకే. ప్రజల్ని బాగా రీచ్ అవుతుంది బిగ్ బాస్. బిగ్ బాస్ మనం ఇంకా రీచ్ అవుతాం కదా, వాళ్ళు మనకి చూస్తే పెద్ద స్క్రీనే కదా, చిన్న స్క్రీన్లో కూడా మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. చాలా ఉంది. ఓకే. సో అంటే అక్కడ మొబైల్స్ ఉండవు. 90 డేస్ ఉండాల్సి ఉంటుందో లేకపోతే 100 డేస్ ఉండాల్సి ఉంటుంది. ఉండగలుగుతారా వితౌట్ శుభ్రంగా. ఫ్యామిలీ? శుభ్రంగా. కుకింగ్ వచ్చా? ఎబ్బే వాళ్ళు పెడతారు, ఎవరో ఒకరు వండుతారు కదా, వండితే మనం తినేస్తాం. అంత పెద్ద మన డైట్లో ఉన్నాం కదా, జ్యూసులు అవి ఎట్లా పెడతారు నాగార్జున గారు. అని పనిలో పని కానిచ్చేస్తాం మనం అవే కూడా. కానీ అవే కానిచ్చేస్తాం. బయటకు వచ్చినాక మళ్ళీ అది వేరే లెక్క మళ్ళీ ఇంకా. మరి అక్కడ వాష్రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి, బట్టలు మనమే ఉతుక్కోవాలి. మనం క్లీన్ చేస్తామా అండి, చూద్దాం. పోయినప్పుడు ఇంకా అసలు అన్నీ అడగద్దండి ప్లీజ్. మా ప్రిపరేషన్లో మేము ఉంటాం కొన్ని. అలా సెట్ చేసేస్తారు. ట్రెండ్ అలా సెట్ చేసేస్తాం అంతే. అంతే. ఎవరైనా గొడవ పడ్డారనుకోండి ఏం చేస్తారు? కుమ్మేస్తాను పోయి, కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు. నేనే ఉంటా ఫైనల్ దాకా, ఇంకెవ్వడు ఉంటాడు అక్కడ. ఎందుకు నాతో పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు లేని ఎత్తు నొప్పి అని చెప్పి, పోమ్మ నువ్వే పో, నువ్వే తిండి తిను అంటారు. మినిమం ఒక 30 days 40 days ఉంటారు, అంతా వెళ్ళిపోతారు. మనమే కదా మొత్తం రాజ్యం వేయలేదు అక్కడ. హ్యాపీ అనమాట ఇంకా అసలు. మ్యాగీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వేడి నీళ్ళు వేసుకోవాలి, పోసుకోవాలి, తినాలా, జ్యూసులు తాగాలి, అంతే. ఇంకా మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఫుడ్ టాస్క్ ఉంటుంది, అసలు వన్ డే అంతా ఫుడ్ తినకుండా. టెన్షన్ లేదు ఇంకా అసలు. అంతే అంటారు. వాటర్ తాగుతూ ఉండాలంటారు. తాగుదాం డైలీ ఒక 7 సుస్సుకి వెళ్ళకూడదు అంటారు. కష్టం అండి, పగిలిపోతుంది, గబ్బు అయిపోతుంది మళ్ళీ బిగ్ బాస్. మన నాగార్జున గారి కంప్లైంట్స్ వెళ్తాయి మళ్ళీ. అలా అలా కష్టం అది. అమ్మో, దేని ఆపుకోవచ్చు, దాన్ని ఆపుకోవడం కష్టం అండి బాబు. అమ్మ ఇక్కడ బిగ్ బాస్ మొత్తం కనిపిస్తుంది చూసారా, ఎట్లా అడుగుతున్నారు చూసారు. ఇది దారుణం అండి నాగార్జున గారు. మీరు మమ్మల్ని ప్రశ్నించాలి కానీ మంజుష గారు ప్రశ్నిస్తుంది. అంటే మీరు ఎంత రెడీగా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టెడ్ గా ఇప్పుడే ఉన్నారు. చెప్తే మా ఇంట్లో నేను ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేస్తారు, కావాలి కార్ వేసుకుని కూడా వచ్చేస్తారు. నేను స్టూడియోకి వెళ్ళిపోతాను అంటే వచ్చేస్తారు, డైరెక్ట్ వచ్చేస్తారు. ఇంకా టెన్షన్ లేదండి, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అసలు నిజంగా చెప్తున్నానండి, అంత హార్ట్ఫుల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఈ ఎంటర్టైన్మెంటే కావాలనేది బిగ్ బాస్ టీం వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి చూస్తున్నారు తెలియట్లేదు, కదా. ఇంకా నాకన్నా మంచిగా ఇస్తున్నారేమో ఎంటర్టైన్మెంట్ మళ్ళీ. లేదు పక్కగా చూద్దాం అయితే చూద్దాం ఈసారి. చూద్దాం ఈ చూద్దాం. సీజన్ కి చూద్దాం. సో నిజంగా అంటే కితకితలు గీతా గారు అనగానే ఎవరికైనా ఆ ఫిలిం కూడా సూపర్ హిట్. అవునండి, ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ గా. బేసికలీ ఇన్నోసెంట్ అండి బాగా. ఇప్పుడు చూస్తున్నాం కదా, చూసారు కదా, ప్రేక్షకులు కూడా తెలుసు చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి. ఎంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ గా అందులోని. నిజంగా ఎంత క్యూట్ ఉంటుందంటే అంత క్యూట్ ఉంటదండి. చాలా కష్టపడ్డానండి. నాకు బేసికల్ తెలుగు రాదు, కొన్ని నేను ప్రొనౌన్స్ చేయలేను అనమాట. బట్ నాకు తేజ గారు, ఈవివి సార్ నేర్పించారు. నువ్వు నేర్చుకుంటేనే మంచిది, నీ డబ్బింగ్ నువ్వే చెప్పాలి అని చెప్పేసి. స్క్రిప్ట్ కూడా మొత్తం నేర్చుకొని నేను చెప్పాను, సింగిల్ టేక్. మళ్ళీ ఎంత పెద్ద డైలాగ్, అమ్మ ఇంత పెద్ద డైలాగా అని భయపడి నైట్ అంతా ప్రాక్టీస్ చేసేదాన్ని. మళ్ళీ వెళ్ళి నరేష్ గారి కన్నా నేను సింగిల్ టేక్ చేశాను. అసలు ఈవి సార్ అప్పుడు నరేష్ గారు కూడా మెచ్చుకున్నారు, బాగా చేస్తున్నావు అని చెప్పి. వెరీ స్పోర్టివ్ అండి, చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన అసలు. అవును, అలా చేశారు. అండ్ మంచి హార్డ్ వర్కర్ కూడా చాలా అండి. అసలు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీబడిని పలకరిస్తారండి. ఆయన దగ్గర నేర్చుకున్నాను, అందరినీ పలకరించాలి అంటే. మనం ఒక ఆర్టిస్ట్, మేకప్ వాళ్ళు కానీ, అసిస్టెంట్లు, లైట్ బాయ్, సెట్ బాయ్, వాళ్ళకి ఎందుకు పలకరించాలి అని చెప్పేసి. బట్ ఆయన చూసి నేర్చుకున్నాను అనమాట, మనం అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. నేను చెన్నైలో కూడా ఒక మూవీ చేశాను, కితకితలు లాంటి సినిమా చేశాను. అక్కడ మన కొంతమంది ఉన్నారు, మన డబ్బింగ్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు. అక్కడ కూడా అమ్మ బాగున్నాండి, బాగా పలకరిస్తున్నారండి, మీరు పలకరివ్వరేమో అనుకున్నాము అని. అంటే ఆప్యాయత మనకి తెలిసిపోద్ది ఏంటి అనేది. సో ఐ లెర్న్ వెరీ చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి నేను. సూపర్. అసలు అంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే కితకితలు ఫిలింలో ఈ ఆపర్చునిటీ రావడం కానీ, ఐ థింక్ దిస్ ఇస్ మీ ఫస్ట్ ఫిలిం కదా? లేదండి, మెయిన్ లీడ్గా
మెయిన్ లీడర్ ఫస్ట్ ఫిలిం. యాజ్ ఏ మెయిన్ యాక్ట్రెస్ గా ఎస్ ఎస్ ఫస్ట్ ఫిలిం కితకితలు అండి తెలుగులో. తెలుగులో. సో మీకు ఇది చెప్పేటప్పుడు కానీ లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిలిపించారు, పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అంటే ముందు ఎవడిగోలా వాడికి చేశాను. చేశాను అప్పుడే నాకు డౌట్ వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పారు, ఈ సినిమా అయ్యాక నేను నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలబ్బా, ఏదోలే మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్ పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు ఆఫీస్కి పిలిచి నీ డేట్స్ కావాలి, ఒక 3 months వరకు ఏ సినిమాలు చేయొద్దు, నువ్వు ఇంకా లావ్ అవ్వాలి అని. ఇంకా లావ్ అవ్వాలి అంటారు ఏంటి, బాగానే ఉన్నాను కదా సార్, ఇంకా లావ్ అవ్వాలి నువ్వు అని. ఆయన కొంచెం భయం అనమాట. మళ్ళీ సినిమాలో నువ్వే హీరో ఎవరు తెలుసా అన్నాడు. జస్ట్ గెస్ట్ చేశాను. నరేష్ గారు అండి, నీకెట్టా తెలుసు అని జస్ట్ గెస్ట్ చేశాను. ఎందుకు రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ, మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను. నరేషే అని చెప్పారు. మా ఇంట్లో చెప్తే ఎవరు నమ్మలేదు అసలు, లిటరల్ ఎవరు. నాకు షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా, క్లాప్ కొట్టే వరకు కూడా నాకు నమ్మకం లేదు. అంటే ఏ నిమిషంలో ఏది మారుతుందో ఎవరు తెలియదు. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారనమాట, వై గీతా సింగ్, వేరే అంటే తెలిసిన ఫేస్ని తీసుకోవచ్చు కదా, తనలాగానే చాలామంది ఉన్నారు, ఎందుకు పేరు చెప్పడం ఉన్నారనమాట. అట్లీస్ట్ లేదు తనే చెయ్యాలి, ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంక అంతేగా. నేను చెప్పా, సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి, నాకు తెలుగు రాదు కదా ఎట్లా అంటే, నువ్వు చేస్తావే అంటే ఆయన మాట్లాడే, నువ్వు చేస్తావే, ఎందుకు భయపడతావు, నువ్వు చేస్తావు అంతే అన్నాను. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి, నరేష్ గారు సపోర్ట్, ఇంకా అంతే. ఇంకా మా ఫ్యామిలీ కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు, నువ్వు చెయ్యి ఏం కాదు అని చెప్పి. లిటరల్ చెక్ పిలిస్తే కూడా నాకు వద్దు, మా డాడీ అన్నారు, వద్దు చెక్ వద్దు, నీకు లైఫ్ ఇస్తున్నారు కదా, నీకు ఎందుకు డబ్బులు అంటే. నేను చెప్పాను, సార్ నాకు డబ్బులు వద్దు సార్, నాకు తీసుకో, నువ్వు హీరోయిన్గా ఫస్ట్ చేస్తున్నావు, నువ్వు తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి. అప్పుడు నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డాడీ మనం వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం ఫస్ట్ దేవుడికి వెళ్ళి. అసలు నిజంగా నా బర్త్డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తానా, మోతిచూర్ లడ్డు ఉంటుంది, అది కంపల్సరీ ఆయనకి ఇష్టం అనమాట. ఒక 1 kg అట్లా తీసుకెళ్తే ఆయన ఒకటి తీసుకెళ్ళి మొత్తం నువ్వే తినేసాయి, మొత్తం ఎవరికి నువ్వే తినేసాయి అని చెప్పేవారు అనమాట. సో స్వీట్ అనమాట. మేడం కానీ నరేష్ గారు కానీ అసలు చాలా, రాజేష్ గారు కూడా అసలు వాళ్ళ ఇంట్లో మెంబర్లాగా ట్రీట్ చేస్తారనమాట వెళ్తే. అది చాలా నాకు ఇంకా అనిపిస్తుంటుంది. ఇంకా సూపర్ అసలు నిజంగా. సో అంటే మనం ఒకసారి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుందాము. సో కితకితల సీన్లో ఆ స్విమ్మింగ్ పూల్లో మీరు ఇదవ్వగానే నరేష్ గారు టక్కుమని లేసి చెట్టు మీద పడతారు, అవునండి, కొబ్బరి చెట్టు మీద. అసలు ఆ సీన్ని అక్కడ చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ థియేటర్స్లో చూసినప్పుడు కానీ మీ ఎలా అనిపించింది, ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అసలు ఫస్ట్ డే ప్రీమియర్ వేసారండి, నేను తప్ప అందరు వెళ్ళారనమాట. నాకు టెన్షన్, ఎందుకంటే సార్ది ఆయన కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇదిగా ఉండే, ఆయనకి ఇష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సార్. సో నాకు సెంటిమెంట్ టెన్షన్, ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి సార్కి లాసే కదా, ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను దేవుడు కూడా దండం పెట్టుకున్నాను, దేవుడు కంపల్సరీ ఆయన పెట్టిందని కొంచెం ఎక్కువ వస్తే చాలు దేవుడు అనుకో. ఆయన 60 lakhs పెడితే 9 crores 8 crores డబ్బులు వచ్చాయండి. అది జెమినీకి శాటిలైట్ అప్పట్లో 8 to 9 crores అంటే అసలు. సో నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారు అనమాట, లక్కీ ఛాంప్ అంటారనమాట. సో అది చాలా హ్యాపీ అనమాట. ఇంకా అసలు నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు, నరేష్ గారు నా ముందు కూర్చున్నారు. సినిమా అయిపోగానే గిరిబాబు గారు బా ఇట్టు కొట్టావులే అని చెప్పారు. నరేష్ గారు లేచి నాకన్నా నీకే మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పారు. అప్పుడు ఇంకా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చేసాయి నాకు, నిజం అంటారా అని. అప్పటి నుంచి అసలు ఎంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడారు, అప్పటి నుంచి అందరు ఫోన్లు చేయడం, చాలా బాగా చేసావు. థియేటర్స్కి వెళ్తే కూడా కొంతమంది పిలిచి, మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు, నేను మీలాగా ఉంటాను కదా, మీతో ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి, ఒక నిమిషం ఆగండి అని. మా ఇంట్లో కథ తీశారండి, నిజంగా చాలా హ్యాపీ అని చెప్తుంటారు. అంటే ఒక తెలియని ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసేసారు. మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరు నయనతారగా త్రిషలాగా ఉంటారమ్మా, నీలాగానే ఉంటారు మా పిల్లలు కూడా, సన్నగ్గా అంటుంటాం. బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు. అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏ నంది వద్దు, ఐఫా వద్దు, ఏమవద్దు, వాళ్ళ వచ్చిన మనసుతో వస్తుంది చూడండి, మాత్రం చాలా అనిపిస్తుంటుంది. ఇంకా అసలు సూపర్. నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు. నాకు మీకు తెలుసా, నంది అవార్డు ఒక్కటి రాలేదండి, అన్ని అవార్డ్స్ క్రాప్ చేసేసారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డు కితకితలకి, వేరే వాళ్ళకి ఇచ్చారండి. అయ్యో, లిటరల్లీ నేను అనుకుని నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండే నేను.
బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు. అసలు వాళ్ళు అంటే నేను చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి. ఎందుకంటే దే ఆర్ ద డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమీడియన్ అని ఎలా, బెస్ట్ యాక్టర్స్ ఇవ్వండి, బెస్ట్ కమీడియన్ అని ఎలా ఇస్తారు? మనం ఇంకా ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేసాను ఇంకా నేను. ఇంకా మిగతా వాటిలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది అవార్డు అంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు వద్దులే, ప్రజల గుండెల్లో ఉన్నాం, మనం ఇంకెందుకు ఇదంతా చల్తాయి చలో అని వదిలేసాను ఇంకా అంతే. ఇంకా సో నిజంగానే చాలా మంది ఎక్కువగా చాలా హౌసెస్ లో ఫేస్ చేసేది అదే. అవునండి. వాళ్ళ హస్బెండ్ స్లిమ్ గా ఉంటారు, పాపం తినేమో లావు ఉంటది, లేకపోతే రిలేషన్షిప్ లో అయినా సరే వాడు స్లిమ్ ఉంటాడు, ఈ అమ్మాయి లావు ఉంటది. ఇక బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు, నేను ఎలా ఏంటో ఇట్లా లేకపోతే వదిలేస్తారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటారు. పోతుంటాయి. అవును. జిమ్ లో జాయిన్ అవుతారా, మాక్సిమం 2 months చేస్తారు. చేసుకున్నా చేసుకో ఈడే పడి ఉంటాడులే, ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు. ఇంకా నేను చాలా మంది చూసాను ఇట్లా కష్టపడుతుంటారు. ఎందుకంటే పిల్లవాళ్ళంటే నిజంగా మా ఇంట్లో సీరియస్గా ఉన్నారు, నేను ఒక 2-3 months స్లిమ్ అయిపోతాను, దీంట్లో జాయిన్ అయిపోతాను. చూస్తే మళ్ళీ రారు ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంట్లో వదిలేసే చేసుకుంటే లేకపోతే వదిలేస్తాడులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు. అంటే కష్టపడాలంటే చాలా కష్టం అండి, అది తగ్గాలనేది చాలా కష్టం. చెప్పడం ఈజీయే, అసలు దాని వెనుకలు ఎంత కష్టమో మాకు తెలుసు, ఆడియన్స్కి తెలుసు. ఏమంటారు? సీరియస్లీ అంటే ఎంత మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంటే ఫిలింలో కూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిలిం కాన్సెప్ట్. అవునండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఫిలిం అది. అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్? హనీమూన్ సీన్. అట్లా చెప్పొద్దండి, గప్పుకుని అడిగితే ఎలా చెప్తారని హనీమూన్ సీన్స్ అని. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తాడు, ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా, ఆయనకి ఎలా చెప్పాలి బక్కోడా అని చెప్పేసి. నాకు ఎందుకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంటుంది ఆ సీన్, నాకు చాలా ఇష్టం. ఓకే. ఎడమ కాలుతో అంటే కుడి కాలుతో తంత ఏదో డైలాగ్ ఉంటుంది అనమాట. అసలు పోటీగా చేసాం అనమాట. ఇక ఆయన అన్నారు, ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు, ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగే చేసేస్తున్నాను. ఏమోనండి చేసేవరకు చేస్తున్నాం, మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా అని చెప్పా. బట్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు. పాప కాలు తొక్కడిని అంటే కాలులా నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేశాను, అది అలా గ్రాఫిక్ లో చూపించారు అంతే. జస్ట్ ఇట్లా టచ్ చేశారు, నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీ గారు ఇంకా. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా చాలా సీన్ తీసేశారండి. ఓకే. బికాస్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే. ఇంకా నేను అదే చూసిన కొన్ని సీన్స్ అవి లేవన్నమాట. కరెక్ట్ గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు కదా. కితకితలు రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటది కదా. చెయ్యాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అదే నరేష్ సార్ ప్లీజ్ కితకితలు రీ రిలీజ్ చేయండి కూడా. అందరు మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్ లో కూడా అడిగారు రీ రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్సే చెప్తున్నారు కితకితలు కదా అంటే, ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును. సరే ఇంకా లేదు, మనం కూడా కోరుకుందాం, గట్టిగా కోరుకోవాలి, ఇంకా గట్టిగా కోరుకునేది. సూపర్.